హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 6 దాటిందండి. అయినా కానీ చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడే నిద్ర లేచాం. ఇంకా బయట కసువు కూడా ఓడవలేదు. ఇప్పుడే గేట్లు ఓపెన్ చేస్తున్నాను. ఈ చలికాలంలో అందుకనేనండి మనకు పనులు త్వరగా అవ్వు. 6:30 అయినా కానీ చీకటిగా ఉంటుంది. మనమేమో చీకటిగా ఉందిలే ఇంకాసేపు పడుకుందాంలే అని అలాగనే పడుకొని నిద్రపోతాము. నిద్ర లేచేటప్పటికి 6:30, 7 అయింది. అప్పుడు లేచి పనులన్నీ చేసుకోవాలంటేనేమో పనులు కావు, టెన్షను హడావుడిగా ఉంటుంది. ఇంకా అందుకనే చలికాలంలో మనకైతే అసలు పనులు అవ్వనే అవ్వవు. ఎండాకాలంలో అనుకోండి త్వరగా పనులు అయిపోతాయి. ఎండకి తట్టుకోలేక ఇంకా ఇసురుకుంటా ఫ్యాన్ల కింద కూర్చుంటాము. గాబులో నీళ్ళైతే అయిపోయినాయి. ఇంక ఇదిగోండి మోటర్ వేసి నీళ్ళైతే పడుతున్నాను. నైట్ అయితే ఎక్కువ శాతం అసలు గాబుల్లో నీళ్ళు ఉంచట్లేదు. ఎందుకంటే చల్లగా అవుతున్నాయి. ఉదయం లేచి బయట గచ్చు కడగాలన్నా, ఇంకా అంట్లు కానీ, బట్టల పనులు కానీ ఏమైనా చేయాలంటే నీళ్ళు చల్లగా ఉండి అసలు పని చేయాలనిపించట్లా. అందుకనే గాబులకైతే నీళ్ళు ఉంచట్లేదు. ఇంకా ఉదయం లేవగానే మోటర్ వేసి గాబులకి నీళ్ళు పడుతున్నాను. బయట అయితే కసువు ఊడ్చాను. కసువు ఊడ్చి ఇంక ఇప్పుడైతే గచ్చు కడగాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం డ్యూటీ ఎక్కాల్సిందే. అందరూ ఎప్పుడో 9 గంటలకి 10 గంటలకి డ్యూటీ మొదలు పెడతారైతే మనం మాత్రం ఉదయం నిద్ర లేవటం, నిద్ర మంచాల మీద నుంచే ఇంకా మన డ్యూటీ అనేది స్టార్ట్ చేయటం. బయటికి రావటం, చీపురు పట్టుకోవటం, పాచి కసువు ఊడవటం, ఇలా గచ్చులు కడగటం, ముగ్గులు పెట్టుకోవటం, ఇంకా పని అనేది మొదలవుతానే ఉంటుంది. బయటికెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ, పొలం పనులు చేసే వాళ్ళకి కానీ ఏదో ఒకటే పని ఉంటుంది. మనకు మాత్రం అలా కాదు కదా. హౌస్ వైఫ్కి ఎన్ని పనులోనండి, ఇంటి పనులు ఎన్ని పనులు ఉంటాయో మనం చెప్పలేము. ఆ పనులనేవి తేలనే తేలవు. మనం చేస్తూ ఉండే కొద్దీ వస్తానే ఉంటాయి. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఒక్కొక్క రోజైతే అసలు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. కొంచెం ఎగస్ట్రా పనులు పెట్టుకుంటాం చూడండి, ఇంకా ఆ రోజైతే ఒక్క నిమిషం ఖాళీ ఉండదు. అందుకనే మన పనులు మాత్రం వెలకట్టలేనివండి. ఒక్క పని కాదు కదా, 10 పనులు చేయాలి. చాలా కష్టమే. బయట గచ్చు మొత్తం కడిగేశాను. ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి మొత్తం కల్లాపి చల్లినట్టు చల్లి, ఇంకొక బకెట్ నీళ్లు తీసుకొచ్చి అయితే ఇంకా మొత్తం కడిగేస్తాను. పుల్లల చీపురు ఉంటుంది కదా, పుల్లల చీపురు తీసుకొని ఇంకా ఇట్లు గచ్చు మొత్తం నీట్గా కడిగేస్తాను. అప్పుడే ఈ గచ్చు మీద ఉన్న మురికంతా పోయి గచ్చు అనేది నీట్గా ఉండిద్ది. నేను గచ్చు కడిగి ఇంట్లోకి వెళ్ళానో లేదండి, కుక్క వచ్చింది. కుక్క వచ్చి మేట్లు అరుగుల మీద అంతా తొక్కింది. ఆ కుక్క అడుగులన్నీ పడ్డాయి. ఇంక ఇదిగోండి గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ముగ్గేస్తున్నాను. ముగ్గు కూడా మెలికల ముగ్గేస్తున్నాను. ఈ మధ్య కొంచెం మెలికల ముగ్గు నేర్చుకుంటున్నానులేండి. మెలికల ముగ్గులు అయితే బాగుంటాయి. ఇంటి ముందు అందంగా ఉంటాయి. వేయటానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తాయి. కాకపోతే మనం నేర్చుకునేటప్పుడే కష్టంగా ఉంటుంది. కానీ నేర్చుకొని వేస్తుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటాయి. ముగ్గు అనేది చూడటానికి పెద్దదానిలాగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయిద్ది. కాకపోతే నేర్చుకునేటప్పుడే కొంచెం ప్రాసెస్ అనేది కష్టంగా అనిపించిద్ది. ఉదయాన్నే ఇలా చక్కగా ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసుకొని, ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే ఇల్లు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. చాలా నీట్గా అనిపించిద్ది. సింపుల్గా ముగ్గు అయితే ఇదిగోండి మెలికల ముగ్గు వేశాను. పక్కన డిజైన్స్ కూడా ఇంక ఇలా మెలికలైతే వేస్తున్నాను. ఇవైతే 5 చుక్కలు, 5 చుక్కలు పెట్టి మళ్ళీ 3 చుక్కలు పెట్టి మళ్ళీ సరే ఒక చుక్క పెట్టాను. చుక్క పెట్టి ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే మెలిక గీశాను. బాగుంది కదా. నాకైతే భలే నచ్చిందండి. మెలికల ముగ్గులు నేర్చుకొని వేస్తున్నానంటే నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. కుక్కలు చూడండి, మళ్ళీ ముగ్గేశాను కదా, తొక్కటానికి రెడీగా నుంచోనుంది. కుక్కలతో అంతేనండి, ముగ్గేసి నేను ఇంట్లోకి పోతానో లేదో ఇంకా అవన్నీ తొక్కుంటా పోతాయి. ఇంకా ముగ్గులో అయితే పసుపు కుంకుమ వేస్తున్నాను. ముగ్గు వేయటం ఈ పనులన్నీ నాకు 7 కల్లా అయిపోయినాయి అంటే ఇంకా 7 నుంచి వంట పని స్టార్ట్ చేశానంటే నవీన్ స్కూల్కి వెళ్ళేటప్పటికి వంట అనేది నాకు రెడీ అయ్యిద్ది. కానీ 7 దాటిందంటే మాత్రం ఇంకా వంట పని చేయడానికి మాత్రం చాలా హడావుడి అనిపించిద్ది. బయట గచ్చు పని అయిపోయిందనుకోండి, ఇంకా అంట్లు పని, బట్టల పని ఇంకా అవైతే మాత్రం పెట్టుకోను. ఇంకా ఈ పనులు అయిపోయినాయి అంటే పరిగెత్తుకుంటా వంటగదిలోకి వెళ్ళటమే. ఫస్ట్ వంటగదిలోకి వెళ్ళటం, ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి పని చూసుకోవటం. నవీన్ స్కూల్కి వెళ్ళేంత వరకు వేరే పని అనేది ఇంక అస్సలు మొదలు పెట్టను. పని తర్వాత పని, పని తర్వాత పని ఇంకేదో ఒకటి చేస్తూనే ఉంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇంకా నెక్స్ట్ ఏ పని అయినా సరే. బయట పని అయిపోయింది కదా, ఇంకా వెంటనే వంటగదిలోకి వచ్చాను. ఇంకా ఈరోజు ఏం టిఫిన్ చేయాలని ముందే అనుకుంటాను. టిఫిన్ ఏం చేద్దాం, కూర ఏం చేద్దామని ముందే ప్లాన్ చేసుకుంటాను.
ఇంకా దాని ప్రకారం అయితే చేస్తున్నాను. ఈరోజైతే పిండ్లయితే ఏమి లేవండి. ఇడ్లీ పిండి కానీ, దోసల పిండి కానీ ఏమీ లేవు. అందుకని ఇంక ఇదిగోండి ఈరోజైతే తెపాల చెక్కల్లాగా అంటే సర్వపిండి చేస్తారు చూడండి తెలంగాణ వాళ్ళు, ఆ టైప్‌లో చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటాయో చూడాలి. ఇందులో సొరకాయ కూడా ఏస్తున్నాను. ఇంట్లో సొరకాయ ఉంది. ఇంకా సొరకాయ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. ఇంకా సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు అవైతే వేసి మిక్సీకి పట్టేశాను. ఇంక ఇప్పుడు ఇదిగోండి మిక్సీకి పట్టిన తర్వాత పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా ఇవి చేయటానికి పిండి అయితే మాత్రం బియ్యపు పిండి తీసుకున్నాను. బియ్యపు పిండి, ఉల్లిపాయలు 4, 5 ఉల్లిపాయలు ఇదిగోండి సన్నగా ముక్కలుగా కట్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకొని ఇంకా మిక్సీకి పట్టాను కదా! ఇంక ఇదిగోండి ఈ మిక్సీకి పట్టింది కూడా ఇందులో వేసేసాను. సొరకాయ అనేది ఎక్కువ శాతం తురుమేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు నాకు తురుమేసుకునే టైం లేదు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి కదండీ! సాయంత్రం పూట మనం స్నాక్స్‌గా చేసుకుంటాం కదా! ఈవినింగ్ స్నాక్స్ అవి. ఇంకా అలాంటప్పుడైతే మనకు టైం అనేది ఉండదు కాబట్టి తురిమి అట్లా వేసుకోవచ్చు. ఉదయాన్నే చేస్తున్నాను కదా! టైం ఉండదు కాబట్టి మిక్సీకైతే వేశాను. మిక్సీకి వేసినా బాగానే ఉంటది. ఇందులో బాగా కలిసిపోయి మిక్స్ అయిపోయిద్ది కదా! ఇంకా పిల్లలు కూడా ఇంకా తురుమొస్తుంది మేము తినమని వంకలు పెట్టకుండా అయితే తింటారు. పచ్చిమిర్చి వేసాను కాబట్టి పచ్చిమిర్చి ఘాటైతే సరిపోయిద్ది. ఇంకా ఘాటు సరిపోదు అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు. వీటిని ఉట్టి అయినా తినొచ్చు. లేదనుకోండి ఏదో ఒక కూర గానీ, పచ్చడి గానీ వేసుకొని తినొచ్చు. నాకైతే ఇంట్లో పచ్చిమిర్చి పచ్చడి ఉంది. తినాలనుకున్న వాళ్ళు ఆ పచ్చడి వేసుకొని తింటారు. లేదనుకోండి ఉట్టియే తినొచ్చు. ఉట్టియి తిన్నా కూడా టేస్ట్ చాలా బావుంటాయి. పిండిని మనం గట్టిగా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా మీడియంగా ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నామనుకోండి అంతా పిండి పిండిగా ఉంటాయి. మరీ లూజ్‌గా కలుపుకున్నామనుకోండి మనం చేయటానికి రావు. అందుకని మీడియంగా ఈ విధంగా పిండి కలుపుకొని ఇంక ఇదిగోండి రోటీలాగా చేశాను. రోటీలాగా చేసి మధ్యలో హోల్స్ పెట్టాను చూడండి. హోల్స్ పెట్టడం వల్ల రొట్టె అనేది బాగా కాలిద్ది. దీన్ని మనం బాండీలో వేసుకొని కాల్చుకున్నామనుకోండి పర్ఫెక్ట్‌గా బాగా కాలుతాయి. దోసల పెనం మీద కంటే కూడా ఇలా బాండీలో వేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఇక్కడ హోల్స్ పెట్టాను కదా! ఆ హోల్స్‌లో ఆయిల్ వేసి దీని మీద మూత పెట్టుకొని కాల్చుకున్నామంటే భలే క్రిస్పీగా కరకరలాడుతా చాలా బావుంటాయి. కానీ సొరకాయ ఏసాను కదా! క్రిస్పీగా కరకరలాడుతా ఉండవనుకుంటున్నాను. మెత్తగా ఉంటాయి. సొరకాయ వేయటం వల్ల మెత్తగా దూదుల్లాగా ఉంటాయి కానీ క్రిస్పీగా అయితే రావు. క్రిస్పీగా కరకరలాడుతా ఉండాలంటే మాత్రం సొరకాయ వేసుకోకుండా మామూలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా! అవి వేసుకోవచ్చు. మన పల్లీలు వేసుకోవచ్చు. అవి వేసుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతా ఉంటాయి. సొరకాయ వేయటం వల్ల మెత్తగా దూదుల్లాగా చాలా బావుంటాయి. చూడండి ఎర్రగా బాగా కాలింది కదా! 2 వైపులా ఇంక ఈ విధంగా కాల్చుకోవాలి. నవీన్‌కైతే బాగా నచ్చినియి. వాడు తినేసి స్కూల్‌కైతే ఎళ్ళాడు. ఇంకా వాడైతే ఉట్టియే తిన్నాడు. మేమైతే పచ్చిమిర్చి పచ్చడి ఉంది కదా! ఆ పచ్చడి వేసుకొని అయితే తిన్నాం. వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి. ఆరిపోయిన తర్వాతేమో కొంచెం పిండిగా మెత్తగా అనిపిస్తాయి కానీ వేడి వేడిగా తింటే మాత్రం సూపర్‌గా ఉంటాయి. రోజు ఇడ్లీలు, దోసలు అవన్నీ తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా టిఫిన్ చేసుకుంటే చాలా బావుంటాయి. మా సైడ్ అయితే తెపాల చెక్కల్లాగా చేస్తారు కానీ ఇలా సర్వపిండిలాగా ఇట్లా అయితే ఎక్కువ శాతం కాల్చరు. ఎక్కువ శాతం సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్‌గా తెపాల చెక్కలు అలా చేస్తారు. ఇలా అయితే మాత్రం ఎప్పుడు చేయరు. నిన్న ఊర్లోకి చింతకాయలు అమ్మొస్తే తీసుకున్నాను. ఇంకా చింతకాయ పచ్చడి అయితే చేయాలి. చింతకాయ పచ్చడి చేయటం అంటే ఒక్క రోజులో మనం మిక్సీకి వేసటమో, రోట్లో రుబ్బుకోవటమో చేస్తే అయిపోయే పని కాదు కదా! ఇంకా వీటిని రోట్లో వేసి దంచి వీటికి ఒక ప్రాసెస్ ఉంటుందిలేండి. ఆ ప్రాసెస్ మొత్తం చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ చింతకాయలకి వెనక వైపున కాడల్లాగా ఉంటాయి కదా! అవైతే కట్ చేస్తున్నాను. ఇందులో పనికిరానివి, పుచ్చివి ఏదన్నా గొల్లలు అవి ఉన్నాయనుకోండి అవి తీసి పక్కన పెడుతున్నాను. అలా తీయకుండా వాటిని కూడా వేసామనుకోండి పచ్చడి మొత్తం పాడైపోయిద్ది. అందుకని గొల్లలేమి లేకుండా పాడైపోయినయి, పుచ్చిపోయినయి అన్నీ తీసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. చింతకాయ పచ్చడి కూడా చాలా బావుంటదండి. నాకైతే భలే ఇష్టం చింతకాయ పచ్చడి. పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకున్నా కానీ, లేదనుకోండి ఎండుమిరపకాయలు వేసుకొని నూరుకున్నా కానీ పచ్చడి మాత్రం టేస్ట్ బావుంటది. చింతకాయలు కట్టు 150 అంట. ఊర్లోకి అమ్మొచ్చినాయండి. ఆటో వచ్చింది నిన్న. నేనైతే 2 కేజీలు తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈసెడు కావాలన్నాను. ఈసెడంటే కేజీన్నర, కట్లో సగం. అలా అయితే ఇవ్వము. 2 కేజీలైతే ఇస్తాము. కేజీ రూ. 50 చొప్పున అన్నారు. ఇంకా సరేలే ఏమైంది అర కేజీయే కదా పెచ్చు అని చెప్పేసి 2 కేజీలైతే తీసుకున్నాను. ఈ మధ్య చింతకాయలు తీసుకోక కూడా చాలా సంవత్సరాలవుతుంది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాను.
ఇంకా ఆ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అదే అప్పుడప్పుడు వాడుకుంటున్నాం. ఈ సంవత్సరానికైతే లేదు, ఎంత కొంచెం ఉంది. ఆ కొంచెం సంవత్సరం బారుకు రాదులే అని చెప్పేసి ఇంకా చింతకాయలైతే తీసుకున్నాను. ఇలా తీసుకొని తొక్కి పెట్టుకున్నామనుకోండి, మనకెప్పుడన్నా తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏదన్నా కూర లేనప్పుడు, ఇంకా ఏదన్నా రోజు కూరలు తిని బోర్ కొట్టి వెరైటీగా ఏదన్నా తినాలనిపించినప్పుడు, అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తినొచ్చు. పాతకాలంలో అయితే చింతకాయ పచ్చళ్ళు ఎక్కువగా ఉంటాయండి. చెట్లుంటాయి గదా! చెట్లు కోసుకొచ్చుకొని చింతకాయ పచ్చడి మాత్రం ఎంత బెడతారో! ఎక్కువగా ఇంట్లో చింతకాయ పచ్చడే ఉంటది. చింతకాయలో ముద్దపప్పు కాంబినేషన్ అయితే ఎంత బాగుంటదో! వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని, పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అసలు సూపర్‌గా ఉంటది. చింతకాయలకి మొత్తం ఇంకా అదిగోండి కాడలైతే కట్ చేశాను. పనికిరానివన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఇదిగోండి ఇప్పుడు వాటర్ పోసి మొత్తం నీట్‌గా కడుగుతున్నాను. వీటిలో ఇసుక, ఇంకా చింతగుల్లలు, పలుకులు అవి ఉంటాయి చూడండి, ఎర్రగా వస్తాయి. ఇంకా అవన్నీ మొత్తం నీట్‌గా ఒకటికి 2 సార్లు కడుక్కోవాలి. లేదనుకోండి మనం పచ్చడి తొక్కేటప్పుడు అంతా ఇసుకిసుగ్గా ఉంటాయి. ఇప్పుడైతే ఒకసారి కడిగాను. ఒకసారి కడిగి ఇంక ఇదిగోండి చాటలో వేస్తున్నాను. మళ్ళీ ఈ వాటర్ అన్నీ పారబోసి మళ్ళీ వాటర్ పోసుకొని రెండోసారి కూడా నీట్‌గా కడిగేసి ఇంకా అక్కడ పెట్టాను కదా! వడగట్టే గిన్నె, ఆ గిన్నెలో వేస్తాను. ఎక్కువ మట్టి అయితే ఏం లేదులే. అందుకే 2 సార్లయితే కడిగాను. కడిగి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడు ఆరబోస్తున్నాను. పచ్చడి పెట్టాలంటే మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తడి అనేది అసలు ఇంత కూడా ఉండకూడదు. మనం పెట్టే వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అలాంటివి కూడా రాకుండా ఉండాలి. పచ్చడి అనేది చాలా జాగ్రత్తగా పెడతారండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాము. పచ్చడి అనేది పాడవదులే అని మనకు కొంచెం ధీమాగా ఉంటాం గానీ, అప్పుడు పాత రోజుల్లో వాళ్ళకి ఫ్రిడ్జ్‌లు ఉండవు గదా! అందుకని పచ్చడి సంవత్సరం పాటు పాడవకుండా నిలవుండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొని పచ్చడి పెడతారు. పచ్చడికి కాయలు మరీ చిన్న పిందెల్లాగా ఉండకూడదు. అలాగని గుల్లల్లాగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి కాయలు. మరీ పిందెలు పెట్టామనుకోండి పసర వాసనగా ఉంటాయి. గుల్లలు పెట్టామనుకోండి మాగుడు వాసనగా ఉంటాయి. అందుకని మీడియంగా ఉన్న కాయలు చూసుకొని పెట్టుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.